హలో ఆల్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఫ్లో కంట్రోల్. ఫ్లో కంట్రోల్ అంటే ఏంటంటే సెండర్ నుంచి రిసీవర్కి మనం డేటాని పంపిస్తాం కదా, ఆ డేటాని కంట్రోల్ చేయడమే ఈ ఫ్లో కంట్రోల్ అనమాట. లేకపోతే సెండర్ నుంచి రిసీవర్కి ఫ్రేమ్స్ని పంపిస్తాం, డేటా ఫ్రేమ్స్ని. ఆ పంపించే ఫ్రేమ్స్ని కంట్రోల్ చేయడమే ఫ్లో కంట్రోల్ అనమాట. అయితే ఇలా మనం డేటాని సెండర్ నుంచి రిసీవర్కి పంపించేటప్పుడు సెండర్ రిసీవర్ సేమ్ స్పీడ్తో ఉండాలి. అలా సేమ్ స్పీడ్తో లేవనుకోండి, సపోజ్ ఇప్పుడు సెండర్ అనేది ఫాస్ట్గా డేటాని పంపించేస్తుంది, అంటే ఫ్రేమ్స్ని సెండ్ చేసేస్తూ ఉంది రిసీవర్కి, కానీ రిసీవర్ స్లోగా రిసీవ్ చేసుకుంటుంది. స్లో స్పీడ్తో ఆపరేట్ అవ్వడం వల్ల కొన్ని ఫ్రేమ్స్నే రిపీట్ చేసుకుంటుంది అనమాట రిసీవర్. ఇంకొన్ని ఫ్రేమ్స్ అనేవి లాస్ అయిపోతాయి. ఇలా రిసీవర్ దగ్గర ఓవర్లోడింగ్ జరగడం వల్ల డేటా అనేది లాస్ అవుతుంది అనమాట. ఇలా మనకి డేటా లాస్ అవ్వకూడదంటే మనం ఏం చేయాలి, సెండర్ నుంచి రిసీవర్కి ఫ్లో అయ్యే డేటాని కంట్రోల్ చేయాలన్నమాట. సో ఫ్లో కంట్రోల్ యొక్క మెయిన్ పర్పస్ అది. ఫ్లో కంట్రోల్ చేయడానికి, డేటాని కంట్రోల్ చేయడానికి మనకి 2 ప్రోటోకాల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి స్టాప్ అండ్ వెయిట్, సెకండ్ది స్లైడింగ్ విండో. ఫస్ట్ది స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్. స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్లో ఫస్ట్ సెండర్ ఏం చేస్తుందంటే పిక్చర్లో చూపిస్తున్నట్టు ఫ్రేమ్ 1ని సెండ్ చేస్తుంది రిసీవర్కి సెండ్ చేసి రిసీవర్ దగ్గర నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చేదాకా వెయిట్ చేస్తుంది సెండరు. అంటే రిసీవర్ ఎప్పుడైతే నేను ఫ్రేమ్ రిసీవ్ చేసుకున్నాను అనే ఎక్నాలెడ్జ్మెంట్ని సెండర్కి పంపుద్దో, పంపిన తర్వాతే సెండర్ నెక్స్ట్ ఫ్రేమ్ని రిసీవర్కి పంపిస్తుంది. అప్పుడు దాకా వెయిట్ చేస్తుంది సెండర్. సో అది స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చేదాకా వెయిట్ చేయడం వల్ల టైం అనేది వేస్ట్ అయిపోతుంది, రీసోర్సెస్ అనేవి కూడా వేస్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే స్లైడింగ్ విండో ప్రోటోకాల్. ఈ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ విండో సైజ్ ఎంత ఉందో, ఇప్పుడు మనం సపోజ్ 4 అనుకుంటే విండో సైజు, ఆ విండో సైజ్కి తగ్గట్టు ఫ్రేమ్స్ని పంపించేస్తుంది. ఇప్పుడు మనం 4 విండో సైజ్ అనుకుంటే 4 ఫ్రేమ్స్ని పంపించేస్తుంది రిసీవర్కి. పంపించేసిన తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది అనమాట రిసీవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్లో చూపించినట్టు ఫ్రేమ్ 1కి 2కి 3కి మాత్రమే ఎక్నాలెడ్జ్మెంట్స్ వస్తే ఇదేం చేస్తుంది, నెక్స్ట్ ఫ్రేమ్ 4ని పంపిస్తుంది యాక్చువల్గా. కాకపోతే ఇది స్లైడింగ్ విండో ప్రోటోకాల్ కాబట్టి విండో సైజ్ అనేది 4 కాబట్టి 4ని పంపిస్తుంది, ఫ్రేమ్ 4ని పంపిస్తుంది అలాంగ్ విత్ 4th ఫ్రేమ్ 5, 6, 7. సో మనకి స్లైడింగ్ విండో ప్రోటోకాల్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, అలానే లాస్ట్ ఫ్రేమ్ని కూడా పంపిస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.